మా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించము, ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పంపిస్తాము అని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేసిన గ్రామస్తులు. బాబాపూర్ గ్రామ ప్రజలమైన మేము నేటి నుంచి మా పిల్లలని ప్రైవేట్ బళ్లకు పంపమని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. నిజంగా చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆ గ్రామస్తులు. ఎక్కడ జరిగిందంటే ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ లో నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద్ర మండలం బాబాపూర్ గ్రామస్తులు ఈ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుజాత, ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయి, మంచి సౌకర్యాలు ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం పెడతారు, మంచి బోధించే టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్. వాళ్ళకు ఎలా చదువు చెప్పాలి అవన్నీ కూడా వాళ్లకు ట్రైనింగ్ లోనే నేర్పిస్తారు. ఇంత అద్భుతమైన టీచర్స్ ని పెట్టుకుని మన ఊళ్ళోనే ఇంత మంచి పాఠశాల పెట్టుకుని అక్కడెక్కడో ప్రైవేట్ పాఠశాలలో లక్షల్లో ఫీజులు కట్టి, వేలలో ప్రైవేట్ బస్సులు కట్టి పొద్దున్నే వాళ్ళని బస్ ఎక్కించి పంపించడము ఇదంతా అవసరమా? మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య పెంచితే అప్పుడు టీచర్స్ కూడా పెరుగుతారు, సదుపాయాలు ఇంకా పెరుగుతాయి, మంచిగా చెప్పాలి అన్న ఆలోచన ఆ టీచర్స్ కి కూడా వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మన ప్రభుత్వ పాఠశాలను మనమే మార్చుకుందాము అని చెప్పేసి వాళ్ళంతా ఈ తీర్మానం చేశారు. చాలా గ్రామాలకు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో నేను గమనించిన